ఒక జీవాలే ప్రేమిస్తారు. హాయ్ అండి, ఇంకో వెరైటీతో వచ్చాను. పెసరపప్పు రాత్రి నానబెట్టుకున్న పొట్టున్న పెసరపప్పు ఇప్పుడు ఉదయం వరకు ఇట్లా కడిగితే మంచిగా పుట్టంతా పోయింది. ఇప్పుడు పెసరట్టు వేస్తాను, ఎలా వేస్తానో చూపిస్తాను. మేము చేసే విధానంగా కొంతమంది బియ్యం వేసి నానబెడతారు కదా, నేను పప్పు నానబెట్టి దీంట్లో ఏం కలుపుతానో చూపిస్తాను. చూడు, మంచిగా వస్తాయి. పెసరట్టు పెసర రొట్టె రెండు చేసి చూపిస్తాను. చూడండి, ఇవి మిక్సీ వేసినాక చూపిస్తా. పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పడుతున్నా, మెత్తగా చూపిస్తాను. ఇగో పెసరట్టుకు బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి వేసి ఇక ఈ గిన్నె నిండగా, ఈ పెద్ద కటోరి నిండగా బియ్యం పిండి వేసినాం. ఈ కటోరి నిండగా ఇది పెసర రొట్టెకు, ఈ పెసర రొట్టెకి వేసుకున్నా. ఈ గిన్నె నిండగా దోశ అట్టుకేసిన, ఈ గిన్నె నిండగా రొట్టెకేసిన. ఇది దీంట్లో మళ్ళీ ఏమేమి వేయాలో తడపడానికి చూపిస్తాను. ఇది చేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు పెసరట్టుకు బియ్యం పిండి వేసి ఇట్లా కలుపుకోవాలి. దీంట్లో నాకు కొద్దిగా ఉప్పు వేస్తాను. చూడండి, ఇక ఇట్లా తడుపుకోవాలి. పెసరట్టుకు ఇట్లా తడిపి ఇది పక్కకు పెట్టుకోవాలి. పెసర రొట్టెకు ఎట్లా చేయాలో ఏమేమి కావాలో చూపిస్తాను నేను. ఇంతేనండి, ఇక ఇట్లా తడుపుకొని ఇప్పుడు ఇది చూపించింటారు పెసరట్టు, కానీ ఇక రాని వాళ్ళకు మాత్రము కొంతమంది నావి చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసము నేను చూపిస్తున్నాను నా స్టైల్గా. బియ్యం వేసి పప్పు వేసి నానబెట్టి రుబ్బుతారు కదా, మన ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు. దోశలకైనా ఇడ్లీలకైనా కుడుములకైనా పిండి కలుపుకొని ఏ ఐటమ్స్లో చేసుకున్నా పిండి కలుపుకుంటే చాలండి, మనకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా చూడు, దీంట్లో ఏమేమి వేస్తా. పిండి వేసిన కదా ఒక కప్పు, ఇక కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న, ఒక చిన్న కొత్తిమీర కట్ట, చిన్న కట్టలో ఒక 4-5 రెబ్బలు చేసి వేసుకున్నా. క్యారెట్ ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా మిక్సీలో వేసుకున్నా. అంటే మిక్సీ అంటే ఆ గ్రైండర్ కాదు, నా దగ్గర ఇట్లాంటి సన్నగా తరిగే మిక్సీ ఉంది, అది వేసుకున్నా. రెండు వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. దీంట్లోనే ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేస్తా. కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసి కలుపుతాను నేను. మీరు కూడా వేసుకోండి. జీలకర్ర చూపిస్తాను, జీలకర్ర తీయకపోతే ఇక జీలకర్ర వేస్తాను. ఇప్పుడు ఇంకా ఒక స్పూన్ అంతా జీలకర్ర, జర ఎక్కువనే వేస్తాను జీలకర్ర. నేను ఇట్లాంటి ఐటమ్స్ రొట్టెలు అలా చేసేటప్పుడు జర టేస్ట్ అనిపిస్తుందని జీలకర్ర వేసిన. ఇక కొద్దిగా నోటికి రుచిగా ఫస్ట్ మిక్సీ వేసేటప్పుడే పచ్చిమిర్చి అల్లం వేసిన కాబట్టి కొత్తిమీర, ఒక క్యారెట్, ఒక ఉల్లిగడ్డ వేసి ఇట్లా సన్నగా తరుముకున్నా. సన్నగా తరిమే మిక్సీ ఉన్నది, ఇక ఇలాంటి మిక్సీ ఉన్నది కాబట్టి దాంతో ఇట్లా సన్నగా చేసుకున్నాను. ఇంకా మీరు మిక్సీ ఉంటే, గ్రైండర్ చేసేది ఉంటే దాంట్లో సన్నగా ఇట్లా కచ్చపచ్చ 2-3 సార్లు ఇట్లా తిప్పి ఇట్లా కచ్చపచ్చ వేసుకొని కూడా వేసుకోవచ్చు, మెత్తగా కాకుండా. ఈ రొట్టె తడిపిన తర్వాత ఎట్లా చేయాలో చూపిస్తాను, అట్టే ఎట్లా పోయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నీళ్ళు కూడా పోయకుండా మొత్తం తడుపుకుంటున్నా. ఇట్లా తడిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు పడితేనేమో వేసుకోవాలి. నీళ్ళు పట్టకపోయానంటే ఇదే సరిపోతుంది మనకు పిండి తడపడము. సరేనా? ఇది ఇలా తడుపుకోవాలి. పిండి మొత్తం ఇలా తడిపి మూత పెట్టాలి. ఇప్పుడు చూడండి, పెసరట్టు వేద్దాం. పెంక పెట్టుకున్నా, వేడిగా అయ్యింది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పెంక పైన వేసుకొని ఇప్పుడు అట్టు ఎట్లా వేయాలో చూపిస్తాను మీకు.
చూడండి ఇంతేనండి. నేను దీంట్లో వేసేటప్పుడు పప్పు వేయలేను, బియ్యం వేయలేను, ఖాళీ పెసరపప్పు రుబ్బిన తర్వాత బియ్యం పిండి వేసి కలిపి అట్టు పోసిన. ఎంత బాగా వచ్చింది చూడండి. మంచిగా వచ్చిందా లేదా? మీరు కూడా అట్లనే ఎక్కువ రిస్క్ పడకుండా పప్పు ఒక్కటి ఉంటే చాలు, బియ్యం పిండి ఉంటే చాలు. బియ్యం పిండి ఇసిరిపించుకొచ్చుకొని ఎన్ని దోశల పిండి కూడా పప్పు ఒక్కటి నానబెట్టుకొని రుబ్బి పిండి కలుపుకొని దోశ చేసుకున్న మంచిగా వస్తుంది. రెండు నానబెట్టే అవసరం లేదు. బియ్యం పిండి ఉంటే ఎన్ని రకాలు చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా లేస్తుంది కూడా. ఇక చూసారా, మీ ముంగల్నే లేపుతున్నా కదా దీన్ని. చూడ ఎంత బాగా చూడండి. మంచిగా ఇప్పుడు మేము టిఫిన్ చేసుకోవడానికే చేస్తున్నా, మాకు తినడానికే టిఫిన్. ఇప్పుడు తొందరగా అయిపోతుంది. పప్పు నైట్లో నానబెట్టుకుంటే పొద్దుగాల రుబ్బుకొని, పప్పు అయినా సరే పెసర్లు అయినా సరే నానబెట్టుకొని పొద్దుగాల రుబ్బుకొని ఒక గంట ముందు వేసుకుంటాం, 2 గంటల ముందు అంటే రుబ్బుకొని దాంట్లో బియ్యం పిండి కలిపి అట్టు వేసుకుంటే అయిపోతుంది. దీంట్లో చూడండి ఎంత బాగా వచ్చింది పెసరట్టు. చూడండి పెసరట్టు. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను, ఒకటే కాదు ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. ఆయిల్ ఇట్లా కాలి ఇట్లా రుద్దడమే. మళ్ళీ ఇంకోటి కూడా అట్టు వేసి చూపిస్తాను. ఒక స్పూన్ వేసి సైడ్లో కొంచెం ఇట్లా మళ్ళీ ఆయిల్ వేయాలి. ఇంతే అట్టు. అట్టు ఎందుకైతే పెసరట్టు దోశ అంటారా, పెసర దోశ అని. దోశ అన్నారు, అట్టునే అంటారు ఎక్కువ మంది. దోశని పప్పు బియ్యము నానబెట్టి రుబ్బి చేసినవి దోశ అంటారు. ఇది పెసరట్టు అంటారు. మేము అట్లా జుట్లు అంటారా మీరు? మేము అట్లా అంటాం. చూడండి రెండోది కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకు మాడిపోయింది? గోల్డ్ కలర్ వచ్చింది, మాడిపోయినది. మాట్లాడు నువ్వు కూడా ఏమన్నా మా యూట్యూబ్లో ఏం మాట్లాడాలి? మాట్లాడు. నేనేం మాట్లాడాలి? వాళ్ళకి చెప్పు ఏమన్నా. ఏం చెప్పాలి? ఏమన్నా చెప్పు, వింటారు నీ మాటలు కూడా. నాకు ఇవే మా అక్క ఏం మాట్లాడాలి అంటున్నది. మాట్లాడు. చూసేటోళ్ళు అందరు వినండి, అవి ఏమి మాటలు రావంటాము. వస్తాయి కానీ తక్కువ వస్తాయి. వస్తాయి కానీ తక్కువ వస్తాయి కానీ తిట్టడం మాత్రం మస్తు తిడుతుంది. అది తప్పదు. తిట్టడం మాత్రం మస్తు తిడుతుంది. నేను నోరు లేపితే ఆమె చేతులు లేపుతుంది, అంతే ఆడ. చూడు చూడు మా అక్క ఇంతే పెసరట్టు వేయడము. పల్లెటూరులోనే పెసరట్టు ఇట్లా వేసుకోండి మీరు కూడా. బియ్యం పిండి కలిపి వేసుకుంటే చాలా బాగా వస్తుంది. అది పెసర రొట్టె ఉన్నదా, సాయంత్రంకి చూపిస్తాను. అది సాయంత్రం చేసుకోవడానికే తడిపి పెట్టుకున్నా, సాయంత్రం చూపిస్తాను. ఇప్పుడు టిఫిన్కి ఇది అట్టు చేసుకున్నాం, మేము తింటాము. మీరు చూడండి. చూడండి పెసరట్టు
ఇక ఆడ పైన కూర్చొని ఆమె తింటుంది. మంచిగా అయినాయా? చెప్పు, నోరిప్పి చెప్పు. నోట్లో ఇది మంచిగా అయింది అంట. ఇక చూడండి ఎంత బాగా అయినాయి, మెత్తగా మంచిగా వచ్చినాయి. ఉప్పు తక్కనే తినాలండి. నేను కూడా తిని చూస్తాను. సూపర్ అండి, చాలా బాగాయినాయి. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. పెసరట్టు చేసుకుంటే చాలా బాగున్నాయి. కారం కారం, అల్లం కారం కారం బాగా టేస్ట్ తగులుతున్నది. మంచిగా ఉన్నది, తొందరగా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే. మీరు కూడా చేసుకోండి. ఇంకొక వెరైటీతో రేపు కలుగుదాం. ఇప్పుడు దిబ్బ రొట్టె అన్న, చపాతి దిబ్బ రొట్టె అంటే నేను చూడు పెసర రొట్టె అన్నా కదా. ఇక పెసర రొట్టె ఇక ఇట్లా తడుపుకున్నా. ఇప్పుడు రొట్టె ఎట్లా చేయాలో చూపిస్తా. పెంక పెట్టిన గరం అవుతుంది. పట్టుకో వీడేది నాకు. ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తా. పెసర రొట్టె తిన్నోడు పటాకే. చూడండి అమ్మా మేము ఎంత చేస్తున్నది, ఎట్లా చేస్తున్నది. అందరు లైక్లు కొట్టండి, షేర్ చేయండి. ఇంగ్లీష్ వచ్చేసింది. గంట కొట్టండి, గంట కూడా కొట్టండి, మర్చిపోకండి. గంట కొట్టండి. ఎక్కడ కలుపుతున్నావు? ఇగో నేను కూర్చుంటా, నాకు ఓపిక లేదు లీలాడికి. ఇగో నన్ను సంగారెడ్డికి వెళ్ళి తోలుకొని వచ్చింది దాకా అని చూపిస్తా అంటని. తోలుకొని వచ్చింది, తోలుకొని పోయింది. ఒక ఆటో బుక్ చేసింది. వాడు దేశం అంతా హైదరాబాద్ అంతా తిప్పుకొని పోయిండు. హాస్పిటల్కి పోయినాము. హాస్పిటల్కి పోయినాక అది హాస్పిటల్ ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె ఏం చెప్పింది, ఇగో మీరు పైసలు 10,000 అయితే అని చెప్పి మమ్మల్ని బెదరగొట్టింది ఆమె. ఇన్ని కావాలని చెప్పింది. మీకు ఇదే నొప్పి ఆపరేషన్ అయింది, అదే అయింది అని అడిగింది. ఏదీ లేదు, కాళ్ళ నొప్పులు అని పోయినాము. ఇట్లా చేసి మమ్మల్ని మోసం చేసేసింది. వచ్చేసినాము ఇంటికి. 400 అయినాయి. ఇక మళ్ళీ వేరే దవాఖానకు చూపించుకొని వచ్చినాము. ఇక చూడమ్మా ఆమె రొట్టె చేసింది. కనిపిస్తుంది కూడా కనిపిస్తున్నావు. అట్లా వేసుకోవాలంట చూడు. కొంచెం వేడి కాగానే ఇట్లా రొట్టె మీద కింద మాడిపోతుంది చూడు. నా పెంక జర మంచిగా లేదమ్మా, మాడదు, మాడుతుంది. ఏం చేద్దాము కదా. ఎంబడే ఇట్లా తీసుకోవాలి. జల్దిన ఖాళీ ఉంటుంది కదా. వాసన కూడా వస్తున్నదా? తీసేసుకోవాలి. ఎంబడే తీసేసుకుంటే మాడదు. నా పెంక మంచిగా లేదు. ఇంకో దిబ్బ రొట్టె, ఇంకోటి పెసర రొట్టె. కాదుగా పెసరట్టు చూపించిన, ఇప్పుడు పెసర రొట్టె కాదు దిబ్బ రొట్టెనంటే ఇది. ఆమె ఇంకా కొన్ని రోజులు అయితే దబ్బ రొట్టె అంటే నోటికి వచ్చేసి దిబ్బ రొట్టె. మొన్న దిబ్బ రొట్టె అని వస్తుంది. ఈమె చేసే వంటలకి నాకైతే చూడమ్మా ఏమైందంటే జ్వరం వచ్చేసి 3 రోజుల సంది అన్నం తినిస్తారు. 4 రోజులు అయింది. ఆ గోళీల మీద ఈ దిబ్బ రొట్టెలు దబ్బ రొట్టె నాకు పెట్టేసి. టైఫాయిడ్ జ్వరం వస్తే అన్నం తింటారా చెప్పండి అమ్మ. అన్నం తింటా అంటది. అన్నం ఎందుకు తింటానికి రొట్టెలు చేసి పెడుతున్నా. ఆమె కోసమే వీడియో కూడా చూపిస్తున్నా, రొట్టెలు కూడా పెడుతున్నా. నా గొంతు అయితే మొత్తం తినేసింది. మొత్తం నేను ఎట్లా ఉంటున్నా ఇప్పుడు అట్లా అయిపోయినా, సన్నం అయిపోయినా. నేను సన్నం అయిపోతా. తిండి తిని ఆమె పెట్టిన తిండి తిని సగం అయిపోయినా. నేను హాస్పిటల్ పాలైనా. మీరు కూడా కాకండి. టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళు అన్నం తింటారా, అన్నం తింటా అని పెట్టింది. చిన్నపిల్లలు చేసినట్టు చూడమ్మా. అన్నం ఎవరైనా తింటారా అమ్మ చెప్పండి అమ్మ. మీరే తింటారు కదా, కొంచెం తింటారు. మొత్తమే తినరా? వాళ్ళు గుడ్డుకు కట్టుకే
ఎందుకు అప్పుడు పిల్లగడాగం తల్లి పోతుంది, పిల్లగడాగం అవుతాడు. ఎందుకంటే ఆరోగ్యం ఇంకా మంచి కాపాడుతున్నా నేను. అవునా? అవునా అమ్మ గిదినే? అవునా? ఈ రొట్టెలు తింటే బలమా లేకుంటే ఇది చెప్పండి. ఒక పెసర్రే బుక్తే అయిపోతుంది అది దినం. పెసర్లు బుక్ మళ్ళా రోజుదాన్ని అది చూడు ఎట్లా పండింది ఆడ మూతలు అలిగి పండింది చూడు. ఇక ఇది ఒక రొట్టె. ఇక రెండోది కూడా చూపించిన నేను. ఇది చిన్న సైజ్ చేసిన జర వేసుకొని మళ్ళీ కానీ ఇంతేనండి రొట్టెలు, పెసర రొట్టె. మీరు పెద్దగా కావాలంటే కూడా పెద్దగా కవర్ పెట్టి కవర్ మీద నూనె వేసి పెద్దగా ఒత్తుకొని కూడా చేసుకోవచ్చు. నేను నూనె పెట్టరాదు ఆమెకు మంచిగా ఉండదు అన్నట్టు ఇది పిండితోటి చూపిస్తున్నా. నూనె పెట్టరాదు చెప్పండి. జ్వరం వచ్చిన మనిషికి ఆయిల్ పుట్టు పెడతారు ఎవరన్నా? చెప్పండి అమ్మ, చెప్పండి 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 అందరు చెప్పండి. జ్వరం చూసిన వాళ్ళందరూ నా మీద దొబ్బేసింది అంటారు. ఆయిల్ పుట్టు పెడతారు ఎవరన్నా? పెట్టరాదు. అందుకే గ్యాస్ కూడా మంచిగా మండుతుంది కదా, పొయ్యి కూడా మంచిగా మండుతుంది. ఓ డాక్టర్ అమ్మ నేను అట్లా చెప్పి, ఓ డాక్టర్ అమ్మ ఇట్లా చెప్పి మీ ఇట్లా చేస్తున్నా చూడమ్మ. చూడండి ఎంత మంచిగా పెసర రొట్టె. ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న చేస్తున్నా. పెద్దగా కూడా ఆయిల్ పెట్టి కవర్ మీద చేసుకొని వేసుకోవచ్చు పెంట మీద. చాలా మంచిగా టేస్ట్ అవుతాయి. మీరు కూడా చేసుకోండి. ఇట్లా ఈ టిఫిన్కి వస్తాయి, తినడానికి. కూర పెట్టుకోవద్దు కదా, పుట్టిన తినాలి. కూర ఎందుకు పెట్టుకోరు? అలిగి పడ్డది, అది అలిగింది మళ్ళా. అయిపోయినాయి అయిపోయినాయి అన్న. చూడండి పొద్దుగాల చింతపండు చట్నీ చేసిన. ఇక రొట్టెలు, పెసర రొట్టె. ఇక నేను చిన్న చిన్న సైజు చేసిన. ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ అవుతాయి. నూనె అవసరం లేదు అన్నోళ్ళు ఇట్లా పిండి వేసి చేసుకోవచ్చు. ఇక నీకో రొట్టె పెడుతున్నా, తిను. చింతపండు చట్నీ అంటారు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నదో చెప్తాం చూడండి. చాలా బాగా అవుతుంది. బాగైంది, బాగైంది, సూపర్ అయింది. సూపర్ అని చెప్పు. మంచిగా అయింది. ఇక మంచిగా ఉంది, కమ్మగా ఉంటుంది. టేస్ట్ బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ బాగున్నది. తినండి. పెద్ద మనుషులకు కూడా పెట్టండి అమ్మ మంచిగా. షుగర్ పేషెంట్లకు ఇట్లాంటి రొట్టెలు చేసి పెట్టండి. బలం టైఫాయిడ్ ఉంది. టైఫాయిడ్ జ్వరం వచ్చింది. నేను సంగారెడ్డికి వెళ్ళి వచ్చిన. ఈమె మా అక్క చూడండి. ఆమె తెల్లగా నల్లగా మా నాయన టైప్, మా నాయన లాగా, మా మమ్మలాగా అంటనే ఉంది. ఒక్కొక్క బుక్క నేను చెప్తున్నా, ఒక్కొక్క బుక్క నేను. టేస్ట్ ఉందని చెప్తున్నాను. ఇక్కడ వేడి వేడి తింటున్నాం, అన్నం పెడతలేదు. వేడి వేడి టేస్ట్ ఉంటుంది. మందులు ఇచ్చిర్రు మంచివి. నేనేదో చూపిస్తాను. నేను కూడా చూస్తాను. నేను కూడా సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్ పవాని, చాలా సూపర్ చేస్తాను. చూడండి ఐడియా తోటి చేయాలి. రొట్టెలే కానీ ఏవే కానీ వంటలు చాలా బాగుంటాయి. చూడండి ఎంత మంచిగా టేస్ట్ ఉన్నాయి. నిజంగా అండి చాలా బాగున్నాయి. పెసర రొట్టె, పెసరట్టు, పెసర గుంత పొంగనాలు, పెసర కుడుములు, ఇన్ని రకాలు చేసుకోవచ్చు పెసర్లతోటి. మీరు పెసర కుడుములు తెలియనోళ్ళు, ఎవరెవరికి తెలియదో, ఎట్లా చేస్తారో తెలియదో కామెంట్స్ పెట్టండి. అవి కూడా చూపిస్తాను నేను. చాలా బాగుంటాయి. గోంగూర పచ్చడితో తినాలి కుడుములు, చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసని కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు ఉంటే తెలియదు ఎలా చేస్తారో చూపియనండి, నేను చూపిస్తాను మీకు వీడియో తీసి. బాయ్. ఇంకొక వెరైటీతో రేపు కలుద్దాం.
చూడండి జర మీరు అందరూ ట్రై చేయండి.